నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేతో తెలంగాణ దేశానికి రోల్ మోడల్గా నిలుస్తుందన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ప్లానింగ్ విభాగం అధికారులతో సమగ్రంగా సంపూర్ణంగా సర్వే జరుగుతోందన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలోని వనరులు, సామాజిక, రాజకీయ అవకాశాలు ప్రజలకు సమానంగా అందేలా సర్వే దోహదం చేస్తుందన్నారు. సర్వే విషయంలో సర్కార్ కమిట్మెంట్తో ముందుకెళ్తుందన్నారు. ఈ కాస్ట్ సర్వే సంపూర్ణంగా సమగ్రంగా ఒక సైంటిఫిక్గా ప్రభుత్వ అధికారులతో ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చాలా స్పష్టంగా నిబద్ధతతో ఈరోజు సర్వే జరుగుతూ ఉంది. సర్వే జరిగేటువంటి ప్రక్రియ తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, రాజకీయ, సామాజిక అవకాశాలన్నింటిలో కూడా పాలు పంచుకోవడానికి కావలసిన సమగ్రమైన ప్రణాళిక తయారు చేయడానికి ఈ ప్రభుత్వానికి దోహదపడుతుందని, ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజెప్పటమే కాకుండా మనం చేసేటువంటి ఈ ప్రగతిశీల ఈ సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాలు ఈ సమగ్రమైనటువంటి కులగణన ద్వారా జరిగేటువంటి లెక్కలతో తీసుకునే నిర్ణయాలు రేపటి భవిష్యత్తులో భారతదేశానికి ఒక రోల్ మోడల్గా కాబోతుందని చెప్పడానికి కూడా ఎటువంటి సందేహం లేదు. అంతిమంగా భారతదేశం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసేటట్టుగా తెలంగాణ మోడల్గా ఈ దేశంలో ఈ అంశాలను చేపడతామని చెప్పి ఇప్పటికే మా అధినాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ దిశలోనే ఈరోజు స్పష్టంగా అంత కమిట్మెంట్తో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ క్యాస్ట్ సర్వే చేపిస్తూ ఉంది. జరిగేటువంటి సర్వే కూడా మీ అందరికీ తెలిసిందే. ప్రతిరోజు ఎంతవరకు పూర్తి చేసాం, ఎంతవరకు అవుతుందనేటువంటి అంశాలు కూడా ప్రజల దృష్టికి తీసుకొని వస్తున్నాం.